Hare Krishna. Please subscribe to our channel and press the bell icon. Never miss any updates. हरे कृष्ण। नमामि विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। సో స్వాగతం అండి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 8వ అధ్యాయంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల యొక్క విశ్లేషణలో భాగంగా మనం కిందటి సెషన్లో 46వ వర్స్ వరకు చూసాము. సో ఇప్పుడు 47, 48 ఈ రెండు వర్సెస్ గురించి విశ్లేషణ చేసుకుందాము. ఆహా రాజా ధర్మసుత చింతయన్ సుహృదం వదం ప్రాకృతేన ఆత్మనా విప్రాహ స్నేహమోహ వశం గతః. సో ఇక్కడ ఆహా రాజా ధర్మసుత, యుధిష్ఠిర మహారాజు ధర్మసుతుడైన రాజా ఆహా అతను పలికినమాట. ఎవరితో పలికాడు? విప్రాహ, అక్కడ ఉండే గొప్ప ఋషులతో ఈ విధంగా పలుకుతున్నాడు అనమాట. చింతయన్ సుహృదం వదం, అతను చింతిస్తున్నాడు అనమాట. ఎందుకంటే అతని శ్రేయోభిలాషులైన, అతని స్నేహితులైన, అతని బంధువులైన వాళ్ళందరినీ కూడా సంహరించేశాడు కాబట్టి చింతయన్ సుహృదాం వదం, అతని వాళ్ళందరినీ చనిపోయారు కాబట్టి అతను బాధపడుతున్నాడు. ఇలాగా ప్రకృతేనా ఆత్మన, నేను ఈ శరీరం తగ్గవాడిని, నేను ఒక సాధారణ మనిషి అయితే ఎలా బాధపడుతుంటాడో, అతని యొక్క బంధువులు ఎవరైనా చనిపోతే ఒక మనిషి ఎలా బాధపడుతుంటాడో, అతని రక్త సంబంధికులు కానీ ఒక స్నేహితులు కానీ ఎవరు చనిపోతే ఆ మనిషి ఎలా బాధపడుతుంటాడో ఇక్కడ కూడా యుధిష్ఠిర మహారాజ్ అలానే బాధపడుతున్నాడు. దీనికి బాధకి ఏమిటా కారణం అంటే స్నేహమోహ వశం గతః. ఇది అనురాగం ఆప్యాయత అనే ఈ మోహంలో అతను చిక్కుపడిపోయి వశం, దాని కింద మోహంలోకి వచ్చేసరికి స్నేహమోహం వశం గతః, దానివల్ల అతను బాధపడుతున్నాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది? మనం అంటున్నాము ఇతను ధర్మసుతాహ అని చెప్పి చెప్పారు. ధర్మసుతాహ అంటే ధర్మానికి ప్రతిరూపమైన యమధర్మరాజు యొక్క కొడుకు, అలాంటి గొప్పవాడు. మరి ఇతను ఒక సాధారణ మనిషిలాగా, ఒక భవబంధాలతో ఉన్న మనిషిలాగా ఎందుకు వ్యవహరిస్తున్నాడంటే దీనికి ప్రభుపాదుల వారు కారణం చెప్తున్నారు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఉద్దేశం, భగవంతుడి యొక్క ఆలోచన వల్ల ఇదంతా ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజుని భీష్ముడి చేత చెప్పించడానికి, ఈ భీష్ముడి యొక్క గొప్పతనాన్ని, పేరు ప్రఖ్యాతల్ని చాటి చెప్పడానికి యుధిష్ఠిర మహారాజుని ఈ విధంగా ఆయన మోహంలో పెట్టి అతని ద్వారా ఒక వేదిక్ నాలెడ్జ్ అనేది ప్రపంచం మొత్తానికి తెలియజేయడానికి యుధిష్ఠిర మహారాజుని ఒక పావులాగా భగవంతుడు వాడుతున్నాడు అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఇలా జరుగుతుందన్నమాట. సో దీని గురించి ప్రభుపాదుల వారు కూడా ఒక లెక్చర్లో మాట్లాడుతూ, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చనిపోయినప్పుడు కూడా మనం అందరం మాట్లాడుతుంటాం, అక్కడికి వెళ్ళి మనం ఈ శరీరం కాదు, పుట్టినవాడు చనిపోక తప్పదు, ఇవాళ రేపు అని చెప్పి అందరూ కూడా ఇలా వ్యవహరిస్తుంటాము, ఇలా మాట్లాడుతుంటాము, వాళ్ళని ఓదారుస్తుంటాము. చనిపోయిన వాళ్ళ కోసం మనం బాధపడకూడదు, మన జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి, అన్ని విధాలుగా మనం వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ బాగా మాట్లాడుతుంటాం అన్నమాట. కానీ ఇదే సేమ్ టాపిక్ భగవద్గీతలో కూడా వచ్చిందనమాట. అర్జునుడు కూడా ఇదే సందర్భం కింద ఆయన వ్యవహరిస్తున్నాడు అనమాట. యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నేను యుద్ధం చేయను, అన్న వాళ్ళని నేను సంహరించను, ఎందుకంటే వాళ్ళని సంహరించిన తర్వాత నేను వాళ్ళతో పాటు చిన్నప్పటి నుంచి పెరిగాను, వాళ్ళతో ఆడుకున్నాను, వాళ్ళతో అన్ని విధాలుగా షేర్ చేసుకున్నాము, ఇప్పుడు తర్వాత మేము యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు లేనప్పుడు మేము ఎవరితో షేర్ చేసుకోవాలి ఈ ఆనందాన్ని, తర్వాత నా ఒక్కడు రాజు అవటం వల్ల ఎంతోమంది చనిపోవాల్సి వస్తుంది, వాళ్ళందరూ చనిపోయిన దానికి పాపానికి నేను కారణమై ఉంటాను, తర్వాత వాళ్ళ వంశంలో ఉండే వాళ్ళందరూ కూడా కుల స్త్రీలు అయిపోతే ఆ కుల స్త్రీల నుంచి వచ్చే వర్ణశంకర పాపులేషన్ వల్ల సొసైటీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, దాని నుంచి మొత్తం అన్నిటికీ కారణం నేనే అవుతాను, తర్వాత యుద్ధం కూడా గెలవలేమో అని చెప్పి ఒక సందేహం ఉండింది. సో ఇన్ని విధాలుగా నాకు ఈ యుద్ధం చేయాలని చెప్పి అనిపించట్లేదు,
దీని బదులు నేను అడవికెళ్ళి భిక్షాటన చేసుకుంటాను అని చెప్పి ఎన్నో విధాలుగా కృష్ణుడిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడన్నమాట. కానీ కృష్ణుడు ఏం చెప్పాడంటే ఇదంతా కూడా అనార్య జుష్టం. అది అర్హత లేని వాళ్ళు మాట్లాడేది, పిచ్చివాడు మాట్లాడే మాటలన్నమాట. విద్యావంతులు మాట్లాడే మాటలు కాదు అని చెప్పి కృష్ణుడు దెప్పిపొడుస్తూ అర్జునుడిని చెప్పుకుంటూ వచ్చాడనమాట. అసలు నువ్వు శరీరానివా ఆత్మవా? సో దేనికి సంబంధించి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి? శరీరానికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలా అని చెబుతూ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. ఈ శరీరం అన్న యాక్సెప్ట్ చేసిన వాడు అతను పుట్టుక నుంచి వేరియస్ సైజులు పెరుగుకుంటూ ఆకారాలు పెరుగుకుంటూ పెద్దవాడైన తర్వాత ముసలివాడైపోయి చనిపోయిన తర్వాత ఈ శరీరం వదిలిన తర్వాత ఇంకొక శరీరం యాక్సెప్ట్ చేయాలి. అది లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. సో ధీరుడు అనేవాడు ఈ చేంజెస్ అన్నిటిని చూసి అతను మోహంలోకి పడిపోడు, నేను ఈ శరీరాన్ని అని చెప్పి మోహంలోకి పడిపోడు అని చెప్పిన తర్వాత, సో యుధిష్ఠిర మహారాజ్ కూడా అలాంటి ఒక ధీరుడే అనమాట. ఎందుకంటే అతను కూడా ధర్మరాజు యొక్క కొడుకు. కానీ అందరికీ కూడా ఒక ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే అతను కూడా ఈ బంధువులంతా చనిపోయిన తర్వాత నేను బాధపడకుండా ఎలా ఉంటాను, అవతల వైపు ఎవరు దుర్యోధనుడు నా 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 అంటే పెద్దమ్మ పెద్దనాన్న కొడుకులు వాళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మేమంతా చనిపోవాల్సి వచ్చింది. దీని అన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే స్నేహమోహం, అనురాగం, ఆప్యాయత అనే ఒక భవబంధాలకు సంబంధించిన ఈ ప్రకృతి అయిన ఆత్మన నేను ఈ శరీరం అన్న భావన యాక్సెప్ట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. దీనికి కారణం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అందరూ కూడా నేను ఈ శరీరాన్ని భాగవతంలో ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యశ్యాత్మ బుద్ధి కునపేతృధాతుకే, ఆత్మనికి సంబంధించకుండా నేను ఈ శరీరాన్ని అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. ఈ త్రిధాతుక అంటే కపాపిత్త వాయువుకి సంబంధించిన ఈ శరీరాన్ని నేను ఈ శరీరము యశ్యాత్మ బుద్ధి కునపేతృధాతుకే స్వదిక్ కలత్రాదిషు భౌమ్య యుజ్యతి. నేను నా వాళ్ళు నా వంశము నా ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు మాట్లాడుకుంటూ నేను పుట్టిన ఊరు చాలా గొప్ప ఊరు. స్వదిక్ కలత్రాదిషు భౌమ ఇజ్జతి యత్తీర్థ బుద్ధి శలిలేన కర్హిచిత్. ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు ఉంటే చాలు స్నానం చేసుకుని వస్తే నేను ప్యూరిఫై అయిపోయాననే భావంతో అలా వ్యవహరిస్తుంటారు. జనేషు అభిజ్ఞేషు సయేవ గోకరహ. ఇది బాగా తెలిసిన వాళ్ళు కాదు, ఒక మూర్ఖుల కింద వాడకుండా వాళ్ళ యొక్క ఆనందం అంతా కూడా ఒక జంతువులాగా వ్యవహరిస్తున్నారు. సయేవ గోకరహ, అతను జంతువుతో సమానం అని చెప్పి భాగవతం వర్ణిస్తుంది అనమాట. సో మరి అలాంటి ఈ భావన నుంచి ఎలా బయటికి రాగలం? మనం ఈ శరీరం కాదన్న చెప్పి ఈ ఆలోచన నుంచి మనం ఎలా రాగలం? మనం ఈ శరీరానికి సంబంధించిన ఒక్కొక్కసారి ఆనందాన్ని దుఃఖాన్ని మనం ఎలా దాన్ని ఎలా తట్టుకోగలం అని చెప్పారంటే కృష్ణుడు అంటాడు, ఈ శరీరం యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. శరీరం యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్పర్శకు సంబంధించిన శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇవన్నీ కూడా వచ్చిపోతుంటాయి. ఒక ఎండాకాలం వచ్చిపోతున్నట్టు, వర్షాకాలం వచ్చిపోయినట్టు, అలా కూడా వివిధ కాలాలు మారుతున్నట్టు న్యాచురల్గా కూడా ఈ సుఖ సంతోషాలు అనేది వచ్చిపోతుంటాయి. శరీరానికి సంబంధించిన వాడు వీటన్నిటిని కూడా తితిక్ష్వ, వాటిని తట్టుకోగలగాలి, వాటిని టాలరేట్ చేయగలగాలి. అలాంటి వాడే ధీరుడై ఉంటాడు, అతను ముక్తికి అర్హుడై ఉంటాడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట కృష్ణుడు. సో దీని గురించి కూడా ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తూ చైతన్య చరితామృతంలో ఒక చోట ఒక నావ కాసేవాడు, నావ కాపరి చైతన్య మహాప్రభువుని నదిలో చూసి పట్టుకున్నాడు అనమాట. చేపలు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య మహాప్రభుని పట్టుకోగానే చైతన్య మహాప్రభు యొక్క ఆధ్యాత్మిక లక్షణాలన్నీ కూడా చైతన్య మహాప్రభుని శరీరాన్ని ముట్టుకునేసరికి ఇతను కూడా కృష్ణ భక్తి అనేది, కృష్ణ ప్రేమ అనేది ఇతనిలో ఉదయించేసింది అనమాట. అతను పిచ్చివాడిలాగా జపం చేస్తూ నాట్యం చేస్తూ చేతులు కొట్టుకుంటూ అలా ఒక దెయ్యం పట్టిన వాడిలాగా వ్యవహరిస్తూ నాకు దెయ్యం పట్టింది అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట. సో బాధపడుతుంటే చివరికి అనుకుంటున్నాడు అనమాట, ఇప్పుడు నాకు దెయ్యం పట్టింది, నా భార్యకే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ యొక్క భోజనం ఎలాగా, నేను ఇలా పిచ్చివాడిలాగా వ్యవహరిస్తుంటే నా జీవితం ఎలాగా, నా సంసారం ఎలాగా అని చెప్పి బాధపడుతున్నాడు. సో ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోకుండా భౌతిక శరీర తత్వాన్ని అర్థం చేసుకొని మనం ఈ శరీరం అని చెప్పి బాధపడుతుంటే అది ముందుకి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు, ఈ భవబంధాల్లో బంధించి మనల్ని ఒక అజ్ఞాన అంధకారాల్లోకి తీసుకువెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. వీటన్నిటికీ కారణం అనమాట స్నేహం. ఈ స్నేహం అనేది ఒకే మనుషుల్లోనే ఉంటుందా అంటే జంతువుల్లో కూడా ఉంటుంది. ప్రభుపాదుల వారు కూడా ఒక ఉదాహరణ చెప్తారు. ఆయన కాన్పూర్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఒక చిన్న కోతి దాని యొక్క తల్లి దగ్గర నుంచి దూరం అయిపోయి ఆ కిటికీలోంచి దూరి ఇంట్లోంచి ఏదైనా దొంగతనంగా తిందామని చెప్పి లోపలికి వచ్చేసింది అనమాట. సో లోపలికి వచ్చేసి బయటికి వెళ్ళలేకపోయేసరికి
ఆ తల్లి పిచ్చిదానిలాగా ఇలా వ్యవహరిస్తుందన్నమాట. పిల్ల నాది ఇరుక్కుపోయింది అని చెప్పి గట్టిగా సౌండ్‌లు చేస్తూ, గొడవ పెడుతూ అంతా చేస్తుండేసరికి అప్పుడు ప్రభుపాదుల వారు ఏదో ఒక విధంగా ఆ పిల్లని బయటికి దానికి హ్యాండ్ ఓవర్ చేసేసరికి ఆ తల్లి చాలా సంతోషాన్ని పొందింది. అమ్మో! నా పిల్ల పోయింది అనుకున్నాను నేను. ఇక వాళ్ళు బంధించేస్తారు చనిపోతుందంటే ఈవెన్ జంతువుల్లో కూడా ఆ స్నేహ పాశం అనేది బంధించే వ్యవహారంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ప్రకృతేన ఆత్మన, నేను ఈ ప్రకృతికి సంబంధించిన ఈ శరీరాన్ని అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ శరీరానికి ప్రాధాన్యత ఇస్తూ ఆత్మతత్వానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు భవబంధాల్లో మోహితులైపోతున్నారని చెప్తున్నారనమాట. సో, అర్జునుడు కూడా ఇదే మా గురువుగారు, మా తాతగారు వీళ్ళందరిని చూసేసరికి అతనికి కూడా ఈ భవబంధాలనే ఒక ఫీలింగ్స్ వచ్చినాయనమాట. వాళ్ళందరూ పూజార్హులు. వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు తీసుకోవాల్సిన వాళ్ళు. వాళ్ళందరితో నేను యుద్ధం చేయడం ఏంటి? నా బాణాలతో వాళ్ళతో వాళ్ళకి అఫెన్సివ్‌గా ఎలా మాట్లాడగలను? అసలు ఒక ఎదురు మాట అనేది చెప్పకూడదు. అలాంటి వాళ్ళకి ఎదురుగా బాణం వేయటం అనేది ఇది నా వల్ల కాదు అని చెప్పి వ్యవహరించాడనమాట. సో, చాలామంది కూడా ఇది ఇంకొక ఉదాహరణ చెప్తారు ప్రభుపాదుల వారు. ఆయన యొక్క ఒక గాడ్ బ్రదర్ ఒక సన్యాసం తీసుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఏడుస్తున్నాడు. ఆ అబ్బాయి ఏడవటం చూసి ఇతను కూడా ఏడుస్తున్నాడనమాట. అంటే ఇంకా కూడా శరీర బంధాల్లో బంధించి ఉన్నవాళ్ళు ఈ ఎక్స్‌ట్రీమ్ ప్రిన్సిపల్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనుకున్నప్పుడు అన్నిటికీ ముగించి వేసేయాలి. లేకపోతే కూడా వాళ్ళు ఈ శరీరానికి సంబంధించిన ఆలోచనలో ఉంటే అది ముందుకు వెళ్ళటానికి మనకు తీసుకెళ్ళదు అని చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా అందుకనే అనార్య జుష్టం, విద్యావంతులకి సంబంధించిన విషయాలు కాదు అని చెప్తున్నారనమాట. సో, యుధిష్ఠిర మహారాజు కూడా అతను గొప్ప చక్రవర్తి అయినా సరే అతను సుహృదా మతం, అతను కూడా నా శ్రేయోభిలాషులు, నా మిత్రులందరూ చనిపోయారని చెప్పి చింతయన్ బాగా బాధపడుతున్నాడనమాట. సో, ఇది అర్జునుడి యొక్క ఉద్దేశంలో మనం కృష్ణుడు ఏ విధంగా గైడ్ చేశాడో ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాలనమాట. కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వేం వదిలేసినా సరే నీ డ్యూటీ అనేది ఉంది. నువ్వు క్షత్రియుడి కింద వచ్చావు కాబట్టి నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. నువ్వు నా స్నేహితులు అవన్నీ వదిలేసాయి. ఇక్కడ క్షత్రియ ధర్మం కోసం వచ్చావు కాబట్టి ఆ ధర్మాన్ని ప్రవర్తిస్తూ నువ్వు నీ డ్యూటీ చేయాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. ఆధ్యాత్మికంగా నువ్వు ఫస్ట్ నీ డ్యూటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రేమ వ్యవహారం వాటన్నిటిని పక్కన పెట్టాలి. అది ఆధ్యాత్మిక లక్షణము. కృష్ణతత్వం యొక్క విశిష్టత అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారనమాట. సో, యుధిష్ఠిర మహారాజు యొక్క ఈ ప్రేమ బంధాన్ని ఆయన ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అతని మనసులో ఎలా జరుగుతుందని చెప్పి, అహోమే పశ్యత అజాననం హృది రుద్ధం దురాత్మనః పారక్యస్యైవ దేహస్య బహ్యవో మే అక్షోహిణీర్హతాః. సో, అహోమే పశ్యత అజ్ఞానం, నా అజ్ఞానాన్ని చూడండి, నేను ఎంత అభాగ్యుణ్ణి, అజ్ఞానవంతుణ్ణి అని చెప్పి చూడమంటాడు. హృది రుద్ధం దురాత్మన, నా హృదయాన్ని ఒక రాయిలా చేశాను. దురాత్మన, నేను ఒక పాపాత్ముణ్ణి. పారక్యస్యైవ దేహస్య, నేను ఈ శరీరానికి సంబంధించిన వాడిని. ఈ శరీరం ఇతరులకి యొక్క సంతోషాన్ని కలిగించడానికైనా ఈ శరీరాన్ని నేను ఎలా వాడుతున్నానో చూడండి. బహవోమే అక్షౌహిణీర్హతః, ఈ శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం, ఈ శరీరం యొక్క పేరు ప్రఖ్యాతల్ని నిలబెట్టుకోవడం కోసం, ఈ శరీరం నేను ఒక రాజు సీటు పైన రాజు యొక్క పేరు ప్రఖ్యాతల్ని నిలబెట్టుకోవడం కోసం నేను ఎంతోమంది అక్షౌహిణీలు చనిపోవడానికి నేను కారణమయ్యాను అని చెప్పి ఈ విధంగా అతను బాధపడుతున్నాడు అన్నమాట. సో, ఒక గొప్ప భక్తుడి కింద మహారాజు యుధిష్ఠిరుడి యొక్క ఈ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అతని యొక్క కృపాశీలత మనం లేకపోతే దైన్యత కింద మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే తాను ఒక గొప్ప భక్తుడై ఉండటం వల్ల ఎంతోమంది చనిపోయారు అని చెప్పి ఆధ్యాత్మిక తత్వంగా అతను భావించే విషయంలో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతను ఒక్కడు రాజు అవ్వడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందే. 18 అక్షౌహిణీల జనాలు, ఎంతో ఆల్మోస్ట్ 60 కోట్ల మంది జనాలు చనిపోవాల్సి వచ్చిందే. సో, ఒక న్యాచురల్గా ఒక హృదయ విదారకమైన భావం అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మికంగా భక్తుడై ఉండటం వల్ల వాళ్ళందరికీ ఇతని యొక్క హ్యూమిలిటీ భావాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చాడనమాట. సో, ఇది కూడా ఇది శరీరం ఈ టెంపరరీ శరీరం పైన అందరూ కూడా ఈ భవబంధాల గురించి ఆలోచించొద్దు అని చెప్పి ఒక భావంలో కూడా అతను ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరం అందరూ ఉండేదే పరోపకారి కోసం, వేరే వాళ్ళకి సేవ కోసం, వేరే వాళ్ళని సంతోషం కలిగించడం కోసం. చివరికి ఇది చచ్చిపోయిన తర్వాత కూడా కుక్కలు నక్కలు తినడానికి కూడా వాటి యొక్క ఆనందం కోసం ఉంటుంది అన్నట్టు ఒక ఫిజికల్ భావాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట. సో, దానికి ప్రభుపాదుల వారు మాట్లాడుతూ ఈ శరీరం ఎవరిది, ఎవరు ఈ శరీరం సొత్తు, ఈ ఆత్మకు సంబంధించిందా లేకపోతే ఎవరికి సంబంధించిందని చెప్పి మాట్లాడుతూ మనం పుట్టంగానే మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటాం. వాళ్ళు మెయింటైన్ చేసిన విధంగా మనం వ్యవహరించాలి. మనల్ని తల్లిదండ్రులు చూసుకున్నంత విధంగా మనం వ్యవహరించాలి. కాబట్టి ఈ శరీరం తల్లిదండ్రులదా. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడో ఒక చోట ఉద్యోగానికి వెళ్తాం. ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాడు డబ్బులు ఇస్తున్నాడు కదా అని చెప్పి వాడు చెప్పిన పనులన్నీ మనం చేయాల్సి వస్తుంది.
సో ఈ శరీరం మనల్ని ఎంప్లాయ్ చేసుకున్న వాడిదా? సో చివరికి మనం చనిపోయిన తర్వాత ఆ కాటికాపరి తీసుకెళ్ళి దాన్ని కొడుతుంటాడు, దాన్ని కాలుస్తూ ఉంటాడు, తర్వాత బూడిదైపోతుంది. ఈ శరీరం అనేది ఎవరిది? సో ఎవరి రెస్పాన్సిబిలిటీ అనేది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం అందరి కోసం పరితపిస్తున్నాం అన్నప్పుడు, వాళ్ళని సంతోషపెట్టడానికి, చిన్నప్పుడు తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, తర్వాత సొసైటీ, తర్వాత రిలేటివ్స్, తర్వాత ఫ్రెండ్స్, వీళ్ళందరినీ సంతోషపెట్టడానికి ఎన్నో విధాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. మరి అలాంటప్పుడు భగవంతుని సంతోషపెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళందరినీ ఎంత సాటిస్ఫై చేసినా సరే అవి మళ్ళీ ఎంతో కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళు చూపిస్తుంటారు. కానీ భగవంతుడి వైపు చిన్న సాటిస్ఫాక్షన్ చూపించినా సరే ఆయన యొక్క ప్రతిఫలం ఎంత ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఆయన కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అది కృష్ణ ప్రజ్ఞ యొక్క ప్రయత్నం. అన్నిటితో పాటు భగవంతుని సాటిస్ఫై చేయగలిగితే అందరూ సాటిస్ఫై అవుతారన్న భావాన్ని కూడా మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. ఇంకోటేంటంటే మనమంతా కూడా ప్రయత్నించేది ఈ భౌతిక ప్రపంచంలో ఒక్కొక్కసారి మనం ఒకళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఒకళ్ళని ఆనందపరచడానికి ప్రయత్నించినప్పుడు కూడా అది వాళ్ళ సంతోషం కోసం ప్రయత్నిస్తున్నామా? నా ఇంద్రియాల సంతృప్తి కోసం ప్రయత్నిస్తున్నామా? నా కామాన్ని తీర్చుకోవడం కోసం నేను ప్రయత్నిస్తున్నానా? సో వీటన్నిటికి కూడా మనలో ఉండే కామం, కోరికల యొక్క ఆహ్, ప్రభావం అనమాట. సో మన కోరికల యొక్క ప్రభావంలో మనం బందీ అయిపోతున్నాము అని చెప్పి ఫస్ట్ అర్థం చేసుకోవాలనమాట. సో ఇక్కడ మరి యుధిష్ఠిర మహారాజు కూడా ఇక్కడ ఎలా వ్యవహరించాడో భగవద్గీతలో కూడా అర్జునుడు అలానే వ్యవహరిస్తున్నాడు అనమాట. ఆ మనస్తత్వం అనేది ఎలాగైతే శరీరం అనే భావాన్ని ఎలా వ్యవహరిస్తున్నామో, కానీ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప భక్తుడా అంటే అక్కడ మనకి ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్జునుడే గొప్ప భక్తుడు. ఏ విధంగా అని చెప్తున్నారంటే, యుధిష్ఠిర మహారాజు ఇక్కడ భవబంధాలకు లోనై అతను కూడా బాధపడుతున్నాడు. అక్కడ అర్జునుడు కూడా భవబంధాలకు లోనే బాధపడ్డాడు. కానీ వీళ్ళిద్దరిలో కూడా తర్వాత ఏమైందంటే, అర్జునుడు కృష్ణుడు చెప్పిన విధంగా నేను వ్యవహరిస్తాను, నా సంతోషాన్ని పక్కన పెట్టి నేను కృష్ణుడు చెప్పిన విధంగానే వ్యవహరిస్తాను. కానీ యుధిష్ఠిర మహారాజు చివరిలో యుద్ధం జరగాల్సిన సమయంలో ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ చనిపోయాడని చెప్పి ఒక అబద్ధం చెప్పానంటే, అతను నేను అబద్ధం చెప్పను, నేను జీవితంలో ఇప్పటివరకు అబద్ధం చెప్పలేదు, నా పేరు ప్రఖ్యాతలు ఏమవుతాయి, దానివల్ల నేను చెడ్డవాడిని అవుతాను అని చెప్పి అతను నేను పాపానికి ఒడిగట్టిన వాడు అవుతానని చెప్పి ఒక వెనకంజ వేస్తాడనమాట. అదే బట్ అర్జునుడు మాత్రం ఓకే, నువ్వు చంపమంటున్నావా, నేను నా సంతోషం పక్కన పెట్టి నీకోసం నేను అందరినీ సంహరిస్తాను అని చెప్పి అర్జునుడు అలా వ్యవహరించాడు అన్నమాట. సో వీళ్ళిద్దరిలో కూడా భావంలో, భక్తి యొక్క భావంలో అర్జునుడు కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు యుధిష్ఠిర మహారాజ్కి అని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ప్రభుపాదుల వారు. సో ఈ ప్రపంచం మొత్తం కూడా ఎలా వ్యవహరిస్తుందంటే స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనమాట. జీవితం అనేది ఆ ఫైటింగ్ అనేది ఎలా ఉంటుందంటే, నేను బెస్ట్ అనేది రావాలంటే అందరినీ వరస్ట్ కింద చూడాలి అంటే ఆ ఫైటింగ్ అనేది అలా జరుగుతుందన్నమాట. ఆ యుద్ధం అనేది ఈ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి. సో దానికి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తూ, ఒక పక్షి అద్దం ముందు రాగానే ఆ అద్దం ముందు ఇంకొక పక్షి వచ్చిందని చెప్పి ఆ రెండు పోట్లాడుకోవటం ప్రయత్నిస్తాయి అనమాట. ఇది కొడితే అది కొడుతుంటుంది. ఆ విధంగా నేను ఎప్పుడు కూడా అవతల దాన్ని తక్కువ చేయాలి, దాన్ని ఎప్పుడు అధిగమించాలి, నేను ఎప్పుడు బెస్ట్గా అనిపించాలి అని చెప్పి భౌతిక ప్రపంచంలో అందరి యొక్క మనస్తత్వం అలానే ఉంటుంది. నేను బెస్ట్ ఉండాలి, పక్కన వాళ్ళందరూ వరస్ట్ అవ్వాలి అని చెప్పి ఆ భావంలో వ్యవహరిస్తుంటాం అనమాట. సో ఇది ఒక మూర్ఖత్వ తత్వం అనమాట. ఇది మనల్ని బంధించేసే ఆత్మన ఒక శరీరాన్ని బంధించి వేసే తత్వం అనమాట. సో అదేవిధంగా భాగవతంలో కూడా దీని గురించి ఇంకో చోట వర్ణిస్తూ, దేహ కిం అన్నదాతు స్వాం నిషేక్తుర్ మాతురేవచ మాతు పితుర్వా బలినః క్రేతుర్ అగ్నే సుదోపివహ. ఈ శరీరం ఎవరికి సంబంధించింది? సో మనకు అన్నం పెట్టే అన్నదాతకి సంబంధించింది ఈ శరీరం. దేహ కిం అన్నదాత స్వాం, మనకి భోజనం పెడుతున్నాడు, మనల్ని ఎవరో మెయింటైన్ చేస్తున్నారు. సో నాకు శాలరీ ఇస్తున్నాడు, శాలరీ ఇవ్వడం వల్ల మెయింటైన్ అవుతున్నాను. సో నాకు ఉద్యోగం ఇచ్చిన వాడిదా ఈ శరీరం, లేకపోతే స్వాం నాదా, నిషేక్తు మాతు పితు నా పిల్లలదా, నా భార్యదా, నా తల్లిదా, నా తండ్రిదా, లేకపోతే ఒక్కొక్కసారి నన్ను కొనుక్కొని వెళ్ళే నా మాస్టర్దా, ఒక్కొక్కసారి బానిసల కింద ట్రీట్ చేస్తారు, నా మాస్టర్దా, తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత నన్ను కాల్చే నా పిల్లలదా, లేకపోతే శరీరం దగ్ధమయ్యే అగ్నిదా, లేకపోతే నా శరీరాన్ని అక్కడ వదిలేస్తే కుక్కలు నక్కలు తింటుంటే కుక్కలదా, ఎవరిది ఈ శరీరం, ఎవరిది, ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ శరీరం అని చెప్పి ఒక భావనలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ శరీరాన్ని పాపాలతో మెయింటైన్ చేయకుండా మంచి పనులతో మెయింటైన్ చేయగలిగితే మనం ఈ ఆలోచనలన్నింటి నుంచి బయటికి రాగలం, ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అర్థం చేసుకోగలం చెప్పి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ని మనకి మహాభారతంలో ఏం జరిగింది, అక్కడ ఎలా వ్యవహరించాడు, ఎందుకు యుధిష్ఠిర్ మహారాజ్ బాధపడుతున్నాడు అని చెప్పి అది మొత్తం టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట.
సో వీళ్ళందరూ చనిపోయిన తర్వాత యుధిష్ఠిర మహారాజు, అతని యొక్క అన్నదమ్ములు, ధృతరాష్ట్ర, గాంధారి, తర్వాత కృష్ణుడు, అందరూ వేదవ్యాసుడు, గొప్ప ఋషులందరూ కూడా అక్కడ వచ్చి బాధపడుతున్నారనమాట. చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళందరూ తిలోదకాలన్నీ ఆఫర్ చేశారనమాట. అన్నీ ఆఫర్ చేసేసిన తర్వాత అక్కడ అదే సమయానికి నారదముని వస్తాడనమాట. నారదముని వచ్చి యుధిష్ఠిర మహారాజు యొక్క బాధను చూస్తూ అంతా సవ్యంగానే జరుగుతుంది కదా, నువ్వేమో బాధపడట్లేదు కదా అన్నట్టు అలా ఇండైరెక్ట్‌గా అడుగుతాడనమాట. సో ఇండైరెక్ట్‌గా అడిగేసరికి అప్పుడు యుధిష్ఠిర మహారాజు అతనిలో ఉండే ఈ భావ ఉద్వేగాన్ని అంతా కూడా బయటికి చెప్తూ ఎలాగ నా ఒక్కడే రాజు అవ్వటం కోసం ఎంతోమంది చనిపోవాల్సి వచ్చింది, నాన్న వాళ్ళందరినీ నేను కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పి చాలా ఒక ముభావంగా అతని యొక్క బాధనన్నింటినీ ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత అతను చెప్తున్నాడనమాట. నా యొక్క ఈ లోభం వల్ల నేను ఒక్కడు రాజు అవ్వటానికి ఎంతమంది చనిపోవాల్సి వచ్చింది. అభిమన్యుడు ముక్కు పచ్చలారని ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడు, అతను చనిపోవాల్సి వచ్చింది. ద్రౌపది యొక్క కుమారులు ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఇంకా కుమారులు వాళ్ళందరూ చనిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు సుభద్రకి నా ముఖం ఎలా చూపిస్తాను, ద్రౌపది దేవి యొక్క ఆమె యొక్క బాధను నేను ఎలా తీర్చగలను అని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నాడు. చివరికి నేను సంహరించింది ఎవరిని, నా అన్నదమ్ముల్ని, ఆఖరికి కర్ణుడు, నా అన్న అయిన కర్ణుడిని నేను సంహరించాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి అతను అంటే ఫస్ట్ నుంచి కూడా అతను ఎంత నెగిటివ్‌గా వ్యవహరించినా అతను చూసినప్పుడల్లా నాకు ఒక తల్లి యొక్క వాత్సల్యం కనిపించేది నాకు అతనిలో. ఎందుకు అలా కనిపిస్తుందని నాకు అర్థం కాలేదు. సభలో ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాభరణ జరిగిన సభలో అతను ఎంత నెగిటివ్‌గా మాట్లాడినా సరే, అతను చూడంగానే నా మనసంతా ఎంత కోపంగా ఉన్నా సరే ప్రశాంతంగా వచ్చేసేది. సో ఎందుకు ఇలా జరిగింది నా అన్న అని చెప్పి అతను నాకు తెలియలేదు. అతను నా వైపు ఉండి, అర్జునుడు నా వైపు ఉంటే ప్రపంచం మొత్తాన్ని నేను కాంకర్ చేసి ఉండేవాడిని. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి భావంతో అతను బాధపడుతుంటే అప్పుడు అతని యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి, అతని యొక్క ఎందుకు ఇలా జరిగింది, అతను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఇతని చేతిలో అర్జునుడి చేతిలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, వాటన్నిటి గురించి నారదముని ఉద్దేశిస్తూ ఈ విధంగా చెప్తారనమాట. సో కుంతి మహారాణి అతని నీళ్ళలో వదిలేయంగానే అతిరథ, రాత అని చెప్పి వాళ్ళిద్దరూ కార్పెంటర్స్ అనమాట. వాళ్ళిద్దరూ సూత జాతికి చెందిన వాళ్ళు పెంచుకుంటారనమాట. సో ఇతను పెద్దవాడైన తర్వాత భీముడి యొక్క బలాన్ని, అర్జునుడి యొక్క స్పీడ్ని చూసేసరికి, ధర్మరాజు యొక్క పవర్ఫుల్ కెపాసిటీని, నకులు సహదేవుల యొక్క దైన్యతను చూసేసరికి అతనికి ఈర్ష్య కలిగిందనమాట. సో ఈర్ష్య కలిగి ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి, మీ పిల్లలు ఎంత సమానమో మా అందరికీ కూడా, మాకు ఆ విద్య నేర్పించండి, నాకు కూడా బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలని ఉంది, నాకు ఆ విద్యని నేర్పించండి అనగానే ఇతని యొక్క ఆ కాంపిటేటివ్ స్పిరిట్, నెగిటివ్ స్పిరిట్ చూసేసరికి ప్లస్ అర్జునుడి వైపు ఉండే ఒక వాత్సల్యం చూసేసరికి ద్రోణాచార్య చెప్తాడు అనమాట, నేను నీకు నేర్పించలేను, నువ్వు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి నేను నీకు నేర్పించలేను అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. సో ఇతను ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి అప్పుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేను ఒక బ్రాహ్మణ జాతికి చెందిన వాడిని, భృగువంశస్థుడిని, నాకు విద్య నేర్పించండి అని చెప్పి నేర్పించమని చెప్పి అడుగుతాడు అనమాట. సో ఇతన్ని చూసేసరికి పరశురాముడు కూడా చాలా సంతోషించి అతన్ని పెట్టుకొని అతనికి అన్ని విద్యాబుద్ధులను నేర్పిస్తున్నాడు అనమాట. సో ఇతను హిమాలయ పర్వతాల్లో అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉండే యక్ష, రాక్షసుల, కిన్నెరలు వాళ్ళందరి చేత కూడా అస్త్ర సంపత్తి గురించి అతను నేర్చుకుంటున్నాడు అనమాట. సో ఒకసారి పులిని సంహరించబోయి ఒక పులి ఆవు వెనకాల పడుతుందనమాట. సో చీకట్లో ఆవు వెనకాల పడేసరికి ఇతను చెట్ల మాటన ఉండేసరికి పులిని సంహరిద్దామని చెప్పి వెళ్ళి అతని ఖడ్గంతో గట్టిగా కట్ చేసేసరికి అక్కడ ఆవు చనిపోతుంది అనమాట. పులి జస్ట్ చెవితకి అది పారిపోతుంది, అక్కడ ఆవు చనిపోయి ఉంటుంది అనమాట. సో అది తెలిసేసరికి ఇతను ఇమీడియట్గా గోహత్య జరిగిపోయిందని చెప్పి ఆ ఆవు యొక్క మెయింటైనర్ అయిన బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట జరిగిన వృత్తాంతం అంతా కూడా. సో అప్పుడు అతను బాధపడిపోయి, ఉన్న ఒక ఆవునే చంపచావా నువ్వు, ద్రోహివి నువ్వు శిక్షార్హుడివి అని చెప్పి అతనికి శాపం పెడతాడనమాట. నువ్వు జీవితంలో ఎప్పుడైతే నీ వరస్ట్ ఎనిమిని నువ్వు ఫేస్ అవుతావో అదే సమయంలో నీ రథచక్రం భూమిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు రథచక్రాన్ని బయటకు తీసే నిమగ్నంలో ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఆవు ఎలాగైతే నువ్వు వేరే పరధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగైతే దాని తలకాయ నరికేసావో, అప్పుడు నువ్వు వేరే ధ్యానంలో ఉన్నప్పుడు, పరధ్యానంలో ఉన్నప్పుడు అతని యొక్క చేతిలో నీ తలకాయ నరకబడుతుంది అని చెప్పి శాపం పెడతాడు. సో అతనికి ఎంత ప్రార్థించినా సరే, ఎంత ప్రాధేయపడినా సరే అతని శాపాన్ని విమోచన చేసుకోవడం అంటే ఉపసంహరించుకోవడం అనమాట. సో అంతా జరిగిన తర్వాత ఇతను బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతాడు. పరశురాముడు కూడా ఇతని యొక్క బుద్ధికి మెచ్చుకొని ఇతనికి అస్త్రశస్త్ర విద్యలని నేర్పిస్తాడన్నమాట. సో ఒకసారి అడవిలో నడుచుకుంటూ వెళుతూ పరశురాముడు చాలా తపస్సులు చేయడం ద్వారా అతను అలసిపోయి ఇతని యొక్క కాలు మీద పడుకొని నిద్రపోతూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఒక పురుగు, రాక్షసుడి రూపంలో ఉన్న ఒక పురుగు ఇతని కాలు మీద కూర్చొని అతని కాలులో ఉన్న మాంసాన్ని తింటూ రక్తాన్ని పీలుస్తూ అది లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట.
సో ఈ రక్తం ఇక కారుతూ చివరికి ఇతనికి రక్తం టచ్ అయ్యేసరికి ఇతను మలినం ఎలా అయిపోయానని చెప్పి లేచి చూసేసరికి అక్కడ ఒక పురుగు కనిపిస్తుందన్నమాట. ఆ పురుగు చూసేసరికి ఒక చిన్న సైజు ఒక హారిబుల్ క్రీచర్ లాగా ఉంది. 8 కాళ్ళు ఉండి, మీసం ఉండి, అది మొత్తం బోర్ చేసే విధంగా, అతని కాళ్ళలో ఒక బోర్ చేసే విధంగా, కన్నం పెట్టే విధంగా అతను చూసేసరికి అతని యొక్క దృష్టికి ఆ పురుగు చచ్చిపోయి ఒక రాక్షస రూపం తీసుకొని, అది అంతకుముందు ఒక ఋషిని చిత్రహింసలు పెట్టినందుకు ఆ ఋషి శాపం పెట్టాడు. దానివల్ల అతను ఈ పురుగు రూపంలో వచ్చి అందరిని చంపుకొని, అంటే అందరి యొక్క మాంసాన్ని తింటూ వ్యవహరించాలని చెప్పి శాపం పెట్టాడు. సో మీ యొక్క దృష్టి వల్ల నాకు ఈ శాపం నుంచి విమోచన కలిగింది. నమస్కారాలు పెట్టేసి అతను వెళ్ళిపోతాడు. సో అప్పుడు పరశురాముని అడుగుతాడనమాట. పరశురాముడు ఇతను అడుగుతాడనమాట కర్ణుడిని, నువ్వు బ్రాహ్మణుడు అంటే ఈ నొప్పి నేర్చుకునే అవకాశం ఉండేది కాదు. సో నువ్వు ఎవరో నువ్వు కరెక్ట్‌గా చెప్పను గాని అప్పుడు చెప్తాడనమాట. అతని యొక్క వృత్తాంతం చెప్తూ అతని యొక్క ఒక రథసారథి యొక్క కొడుకు అని చెప్పి చెప్పంగానే, నువ్వు నాకు అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు విద్యలు నేర్చుకున్నా సరే, ఆ విద్య అనేది నువ్వు మోస్ట్ డిఫికల్ట్ టైమ్‌లో నీ శత్రువుని నువ్వు ఫైటింగ్ చేసేటప్పుడు ఆ విద్య నీకు దేనికి పనికిరాదు. నువ్వు మర్చిపోతావు అని చెప్పి చెప్తాడనమాట. నువ్వు ఇక నా ఆశ్రమంలో ఉండటానికి పనికిరాడు, అర్హుడు కాదు. నువ్వు ఇక్కడి నుంచి బహిష్కరిస్తున్నాను, వెళ్ళిపో అని చెప్తాడనమాట. సో ఇతను ఎంత ప్రాధేయపడినా సరే అతను ఇక మానడనమాట. సో చివరికి ఇక వెళ్ళిపోయే సమయంలో అతనికి ఆశీర్వాదం ఇస్తాడనమాట. నువ్వు నీ సమయంలో మర్చిపోయినా సరే బట్ బెస్ట్ వారియర్ కింద నువ్వు తెలవబడతావు అని చెప్పి అతనికి ఆశీర్వాదం ఇస్తాడనమాట. సో అతని ఆశీర్వాదం వల్ల ఇతను వెనక్కి వచ్చిన తర్వాత దుర్యోధనుడితో చేతులు కలిపి దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తూ ఒకసారి ఒరిస్సా కళింగ ప్రాంతంలో ఒక స్వయంవరానికి అటెండ్ అవుతాడనమాట దుర్యోధనుడు, కర్ణుడు, ఇంకా గొప్ప గొప్ప రాజులందరూ అక్కడ వస్తారనమాట. సో ఆ అమ్మాయి యువరాణి దుర్యోధనుడిని దాటి ముందుకు వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయిని ఎత్తుకొని కర్ణుడు ఉన్నాడన్న అంగబలంతో ఎత్తుకొని బయలుదేరుతుంటే అక్కడ ఉండే రాజులందరూ కూడా యుద్ధానికి వస్తారనమాట. ఆ సమయంలో కర్ణుడు వాళ్ళందరినీ కూడా ఓడించేసి వాళ్ళందరినీ పంపించేసి ఆ విధంగా ఫ్రెండ్ యొక్క పెళ్లికి ఇతను కారణమయ్యాడు కాబట్టి వీళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ చాలా గొప్పగా అవుతుందన్నమాట. సో తర్వాత జరాసంధుడు కూడా ఒకసారి ఫైటింగ్కి పిలిచి కర్ణుడితో ఫైటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో కర్ణుడు అతన్ని ఫైటింగ్ లో కూడా చాలా వరకు సంహరించి చాలా వరకు ప్రయత్నించి చివరికి జరాసంధుడి యొక్క జన్మ రహస్యం తెలిసింది కాబట్టి అతని శరీరాన్ని ఇలా డివైడ్ చేసి పారైపోయే సమయంలో జరాసంధుడు మీరు ఓడిపోయారని చెప్పి ఒప్పుకొని అతని ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుంటూ అతని యొక్క ఫ్రెండ్షిప్ కోసం ఒక చిన్న రాజ్యాన్ని కూడా ఇతనికి రాజ్యాన్ని ఇస్తాడనమాట. సో ఈ విధంగా ఇతను అప్పటి నుంచి కూడా చాలా నెగిటివ్గా వ్యవహరించినా సరే గొప్ప రాజు కింద అతను ప్రయత్నించాడనమాట. సో చివరికి యుద్ధం మొదలయ్యే ముందు కుంతి మహారాణి, కృష్ణుడు కర్ణుడికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అతని యొక్క జన్మ రహస్యం ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు పాండవుల వైపు వచ్చేసేయి, దుర్యోధన వాళ్ళందరినీ వదిలేసి అయినా సరే ఆ స్నేహం దుర్యోధనతో ఉన్న ఆ స్నేహాన్ని ఇతను వదిలిపెట్టలేక అప్పుడు కుంతి మహారాణికి ఒక వాగ్దానం ఇస్తాడనమాట. 5 కొడుకుల్ని నేను సంహరించిన వారి ప్రాణాల వరకు నేనైతే తీను అని చెప్పి అంటే అప్పుడు అంటాడనమాట. అయితే అర్జునుడైనా ఉండాలి, నేనైనా ఉండాలి, అలాగైనా సరే నీకు 5 కొడుకులు అనేది ఉండాలి అని చెప్పి అలా వాగ్దానం చేసి వచ్చేస్తాడనమాట. సో తర్వాత సూర్య భగవానుడు కూడా వచ్చి అతను ఎంత ప్రాధాయపడినా సరే ఇతను మార్చుకోడు అనమాట. సో ఇవన్నీ తర్వాత వీళ్ళు బాధపడుతుండగా కుంతి మహారాణి వచ్చి కూడా అక్కడ చెప్తుందనమాట, నేను ఎంత శతవిధాలుగా ప్రయత్నించాను, నేను ఈ యొక్క సీక్రెట్ మీకు చెప్పాలని చెప్పి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయాను అని చెప్పి చెప్పంగానే యుధిష్ఠిర మహారాజ్కి ఇంకా కోపం ఎక్కువయ్యి అప్పుడు ఆమె చెప్తాడనమాట, ఇక్కడి నుంచి నేను ఒక శాపం పెడుతున్నాను, మీ ఆడవారిలో నిజం అనేది దాగదు, మీరు ఎప్పుడు దాచుకోలేరు అని చెప్పి అలా శాపం పెట్టేసరికి ఆ విధంగా తర్వాత అక్కడ ఉండే వాళ్ళ కోసం బాధపడుతూ అర్జునుడికి చెప్తున్నాడు అనమాట, నేను ఒక్కడు రాజు అయ్యేసరికి కోసం ఇంతమంది చనిపోయారు కదా, ఓ అర్జున నువ్వు ఒక్క పని చేయి, నేను అన్ని వదిలేసి నేను రాజ్యం వదిలేసి సన్యాసం తీసుకుంటాను, నేను అడవులకు వెళ్ళిపోతాను, నువ్వు ఈ రాజ్యాన్ని మెయింటైన్ చేసుకో అని చెప్పి చెప్పంగానే అర్జునుడు అంటాడు, ఇదేంటి మోహబంధాల్లో మీరు వెళ్ళిపోతున్నారు, మీరు రాజ్యం గెలిపించిందే మీరు రాజు అవ్వటానికి, ఇలాంటి సమయంలో మీరు ఇలా మనస్తత్వం వ్యవహరించడం మంచిది కాదు అని చెప్పి శతవిధాలుగా అర్జునుడు కూడా అతన్ని ప్రాధేయపడతాడనమాట. ఈ వైరాగ్యం అనేది ఇప్పుడు ప్రదర్శించకండి, మీరు రాజు అవ్వండి, ఈ దేశాన్ని పరిపాలించండి, ఇక శాంతి భద్రతను మీరు కాపాడండి, ఆధ్యాత్మిక తత్వాలను మీరు ప్రచారం చేయండి అని చెప్పి అతను రిక్వెస్ట్ చేస్తాడనమాట. సో క్షత్రియ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలని చెప్పి గొప్ప గొప్ప రిఫరెన్సెస్ అని మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇతన్ని ముందుకు ప్రాధేయపడతారనమాట, ఇతన్ని రాజ్యం చేసుకోమని చెప్పి. అప్పుడు అర్జునుడు కూడా కృష్ణుడి వైపు తిరిగి కృష్ణుని రిక్వెస్ట్ చేయగానే కృష్ణుడు కూడా చనిపోయిన వాళ్ళ కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఇంకొక మంచి విపత్తులో పడ్డాము, ఇది ఎలాగా ఇప్పుడు ఈ అజ్ఞాన అంధకారాలు ఎలా దూరం చేయగలమని చెప్పి అతను యుధిష్ఠిర మహారాజుకి అతను రాజు కింద వ్యవహరించమని చెప్పి కృష్ణుడు కూడా రిక్వెస్ట్ చేస్తాడనమాట.
సో, అతను మృత్యు యొక్క వ్యవహారం గురించి మాట్లాడుతూ పుట్టినవారు చనిపోక తప్పదు. ఇవి భవబంధాలనే మోహంలో నువ్వు ఇవాళ కాకపోతే ఎప్పుడైనా సరే మనం చనిపోవాల్సొస్తుంది. వీటి యొక్క ఆధ్యాత్మిక తత్వాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ భౌతిక లక్షణాల గురించి, శరీరం లక్షణాల గురించి నువ్వు వ్యవహరించొద్దు అని చెప్పి ఎన్నో విధాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేశాడనమాట. చివరికి వ్యాసదేవుడు కూడా వచ్చి అతనికి ఆధ్యాత్మిక తత్వాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత యుధిష్ఠిర్ మహారాజ్ కూడా క్షత్రియుల యొక్క ప్రథమ ధర్మం ఏంటనేసరికి నీకు శరణు తీసుకున్న వాళ్ళకి రక్షణ కల్పించటం. సో, వాళ్ళందరూ కౌరవులు కూడా వాళ్ళ కర్మానుసారం వాళ్ళ కర్మను అనుభవించారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా మీకు ఎంతో ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ అనేది తగ్గది. వాళ్ళందరూ నీ చేతిలో చనిపోవాల్సొచ్చింది కురుక్షేత్రం దగ్గర. నువ్వు ఇందులో బాధపడాల్సిందేం లేదు అని చెప్పి ఎన్నో విధాలుగా ఆయన ప్రయత్నించాడనమాట. సో, వ్యాసదేవుడు ఆన్సర్ చేస్తూ యుధిష్ఠిర్ మహారాజ్ క్వెషన్ చేస్తూ ఆ విధంగా ఇతనికి ఆధ్యాత్మిక తత్వాన్నంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ భగవద్గీతలో చెప్పినప్పుడు కాలోస్మి లోకక్షయకృత్ భగవంతుడు చెప్తాడనమాట. కాలాన్ని నేను నా చేతిలో అందరూ చనిపోవాల్సొచ్చింది. నువ్వు ఒక నిమిత్త మాత్రం ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా వ్యవహరించాలి అని చెప్పి ఆ కృష్ణుడు చెప్పిన ఫిలాసఫీని యుధిష్ఠిర్ మహారాజ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట ఆ విధంగా. సో, ఇక్కడ మళ్ళీ యుధిష్ఠిర్ మహారాజ్ బాధపడుతూ నా ఒక్కడి యొక్క రాజ్యం కోసం మన భీష్ముడిని చంపాల్సొచ్చింది, ద్రోణాచార్యుని చంపాల్సొచ్చింది అన్నీ కూడా వ్యవహరించిన తర్వాత కృష్ణుడు కూడా మళ్ళీ వ్యాసులందరూ కూడా ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు ఆధ్యాత్మిక తత్వం అనేది నీకు భీష్ముడి ద్వారే నీకు బోధిస్తాము. నువ్వు పదండి ఇప్పుడు అందరూ కూడా స్నానం చేసేసి మంచి నీకు రాజ్యాన్ని పట్టం కట్టించి తర్వాత నేను భీష్ముడి దగ్గరికెళ్ళిన తర్వాత నీ డౌట్స్ అన్నీ కూడా భీష్ముడి దగ్గర క్లారిఫై చేసుకో అని చెప్పి చెప్పంగానే అప్పుడు వాళ్ళందరూ కనుక స్నానం చేసుకొని డిఫరెంట్ బట్టలన్నీ వేసుకొని వాళ్ళందరూ కూడా ఇక బయలుదేరారనమాట. సో, అర్జునుడు యుధిష్ఠిర్ మహారాజ్ పైన ఒక అంబ్రెలా పట్టుకొని గొడుగు పట్టుకుంటాడు. భీముడు రథాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. నకుల సహదేవులు ఇటువైపు చామరాలు చేస్తుంటారు. వెనకాల యుయుధాన, సాత్యకి, కృష్ణుడు వాళ్ళందరూ వెనకాల ఫాలో అవుతున్నారనమాట. సో, వీళ్ళందరూ రాజ్యంలోకి రాగానే రాజ్యవాసులందరూ కూడా ఎంతో సంతోషాన్ని ప్రకటిస్తూ వాళ్ళందరూ ఆనందోత్సాహాలతో రాజు యొక్క గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళందరూ ముందుకు వస్తారనమాట. అందరూ ముందుకు వచ్చి అందరూ కూడా దీపాలు ఆరాధనలన్నీ చేసి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటారనమాట. సో, అదే సమయంలో గొప్ప గొప్ప బ్రాహ్మణులు అందరూ కూడా ఈ గ్రూప్‌లో ఫాలో అవుతుంటారు. అదే సమయంలో అక్కడ ఒక చార్వాక అని చెప్పి ఒక రాక్షసుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వేసుకొని వచ్చి అంతా అయిపోయిన తర్వాత చివరికి అతను దుర్యోధను యొక్క స్నేహితుడు ఉండటం వల్ల అక్కడ ఉండే బ్రాహ్మణులతో అందరికీ నేను నాయకుడి కింద వ్యవహరిస్తూ అతను చెప్తాడనమాట. నీ జీవితం కూడా ఒక జీవితమేనా? నీ శ్రేయోభిలాషులందరినీ సంహరించావు. నువ్వు ఇంకా బతకడానికి అనర్హుడివి. ఎంత పాపం చేశావు నువ్వు అని చెప్పి మా అందరి యొక్క ఈ భావం అని చెప్పి అక్కడ చెప్పంగానే అక్కడ ఉండే బ్రాహ్మణులందరూ కూడా చెప్తారనమాట. ఇది మా యొక్క మాట కాదు, ఇది వీడు దుర్యోధనుడు యొక్క స్నేహితుడైన ఒక రాక్షసుడు చార్వకుడు. వీడు నిన్ను ఇంకా కించపరిచి నిన్ను ఈ జీవితం పైన త్యాగం చేయడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక మంత్రంతో వీడికి శపించేసరికి వాడు అక్కడే చచ్చిపడిపోతాడు అనమాట. సో, తర్వాత ఋషుల యొక్క ఆశీర్వాదం వల్ల వెళ్ళి అక్కడ రాజ్యాన్ని ఇతను స్వీకరించి తర్వాత భీష్ముడి దగ్గరికి వీళ్ళందరూ ముందుకు వెళ్తారనమాట. సో, ఈ విధంగా భీముడిని యువరాజు కింద చేసిన తర్వాత రాజ్యాన్ని కాపాడటానికి సైన్యాధ్యక్షుడి కింద అర్జునుడి చేసిన తర్వాత సహదేవుణ్ణి ఇతని అసిస్టెంట్‌గా చేసుకుంటాడు. నకులుడిని ఆర్మీని చూసుకోవడానికి పెట్టుకుంటాడనమాట. సో, దౌమ్యుడిని బ్రాహ్మణులను చూసుకోవడానికి పెట్టుకుంటాడు. సో, యుధిష్ఠిరుడు ఈ విధంగా శ్రద్ధాశర్మని అందరికీ చనిపోయిన వాళ్ళందరికీ శ్రద్ధాశర్మని చేసి తర్వాత చనిపోయిన వాళ్ళందరి పేరు మీద ఇతను దాన ధర్మాలు చేస్తాడనమాట. ద్రోణ, కర్ణ, దృష్టద్యుమ్న, అభిమన్యు, ఘటోత్కచ, విరాట, ద్రుపద, ద్రౌపది యొక్క కొడుకులందరి పేరు మీద దాన ధర్మాలు చేసి తర్వాత అది ఒక భీష్ముడి దగ్గరికి వెళ్ళారు అని చెప్పి ఈ కాంటెక్స్ట్ మొత్తం అక్కడ మహాభారతంలో ఈ విధంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఒక బాధ అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా? ఆత్మకు సంబంధించిందా? అని చెప్పి ఒక భావాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం కూడా పురోగతి అనేది ముందుకు వెళ్ళగలమని చెప్పి ఇక్కడ మనకి యుధిష్ఠిర్ మహారాజ్ ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ శరీరానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆధ్యాత్మిక తత్వానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి మనకి ప్రభుపాల్ వారు మనకి దీనిపైన ఫోకస్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, ఇవాల్టి సెషన్‌ని మనం ఇక్కడ ఫినిష్ చేద్దాము. తర్వాత మనం ముందుకు వెళ్ళి ఫర్దర్ అండర్‌స్టాండింగ్ చేసుకుందాము. శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. జై గౌర్ ప్రేమ.